హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి. మిల్లెట్స్తో కిచిడి చేస్తున్నాను. ఇక్కడ నేను కొర్రలు తీసుకున్నానండి. కొర్రలు పెసరపప్పు వేసి కిచిడి చేస్తున్నానండి. ఏ విధంగా చేయాలో చూద్దాం రండి. ముందుగా నేను కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆయిల్ వేసి చెక్క లవంగం వేసుకున్నానండి. బిర్యానీ ఆకు వేసుకున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి వేపుకుంటున్నాను. నేను కొర్రల్ని పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నానండి. నానబెట్టి పక్కన పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకుంటున్నాను. ఒక 2 టమాటోస్ తీసుకున్నానండి. టమాటోస్ కూడా కొంచెం మగ్గే వరకు వేపుకోవాలి. నేను ఈ కిచిడి వెజిటేబుల్ కిచిడి చేస్తున్నానండి. దానికోసం నేను క్యారెట్, బీన్స్, బఠానీ వేస్తున్నాను. మీ కాడ ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. నా కాడైతే బఠానీ, క్యారెట్, బీన్స్ ఉంది కాబట్టి నేను ఇవి వేసుకున్నాను. ఇవి కూడా టమాటోతో పాటు మగ్గించుకోవాలి. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకుంటున్నాను. ఈ కిచిడి డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫుడ్ అని కూడా చెప్పొచ్చండి. షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. ఇక్కడ మనం కొర్రలు పెసరపప్పు మాత్రమే తీసుకున్నాం కాబట్టి డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఈజీగా తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను హాఫ్ అన్ అవర్ ముందు ఇవి నానబెట్టి పెట్టుకున్నాను. బాగా నానిపోయాయి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ ఒకసారి కలుపుకుందాము. దీనిలో కొంచెం పసుపు వేసుకుందాం, కొంచెం కారము, ఒకసారి కలుపుకొని కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకుందామండి. ఒక్కసారి కలుపుకొని ఈ పెసరపప్పు, ఈ కొర్రల్ని నేను దీంట్లో వేసేసుకున్నాను. దీనికి క్వాంటిటీ 1 కప్పు మీరు తీసుకున్నారంటే ఒక 2.5 కప్పు వాటర్ వేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను. డబల్ వేసుకోండి. డబల్కి ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే మంచిగా కిచిడి లాగా వస్తుంది. సో ఇక్కడ నేను కొంచెం సాల్ట్ తగ్గింది, సాల్ట్ వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఈ కిచిడిని వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. చాలా హెల్దీ ఇది. ఎప్పుడు రైస్ కాకుండా రైస్కి బదులు మనం ఇక్కడ కొర్రలు వేసాం కాబట్టి మిల్లెట్స్ చాలా మనకి హెల్త్కి మంచిది కాబట్టి మిల్లెట్స్తో అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే మనకి కొంచెం ఆరోగ్యం బాగుంటుంది. అంతే అండి, రెడీ అయిపోయింది. నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఎంతో ఈజీగా, టైం కూడా ఎక్కువ పట్టదు ఇది చేసుకోవడానికి. ఒక 10 మినిట్స్ లోపలే మనం ఈ రెసిపీ చేసేసేయచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. నైట్ టైంలో తీసుకున్నా కూడా మనకి చాలా హాయిగా మంచిగా నిద్రపడుతుంది. అంతే అండి, రెడీ అయిపోయింది. నా రెసిపీ కానీ మీ అందరికీ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.